ప్రభుత్వం రావాలని నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ సుభిక్షితంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇక చాలా కీలకమైన నియోజకవర్గం నర్సాపురం నియోజకవర్గం గురించి కూడా మాట్లాడుకుందాం. అక్కడ కొత్తపల్లి ఎంట్రీతో సమీకరణాలు మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న భీమవరం నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరు అనేది మరికొద్ది గంటల్లోనే క్లారిటీ రాబోతోంది. ఒకసారి 2019 స్టాటిస్టిక్స్ కూడా చూద్దాం. గ్రంథి శ్రీనివాస్ అక్కడ విన్ అయ్యారు. 70,642 ఓట్లు. ఎవరి మీద? పవన్ కళ్యాణ్ మీద. పవన్ కళ్యాణ్ కొణిదల రన్నరప్ 62,285 ఓట్లు. జస్ట్ 8,357 ఓట్ల తేడా. వీళ్ళిద్దరి మధ్య 8,000 ఓట్లు తేడా ఉంది. ఇప్పుడు పులపర్తి, అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పులపర్తికి కూడా గణనీయంగా అప్పుడు ఓట్లు వచ్చాయి. 54,000 వచ్చాయి. జస్ట్ పవన్ కళ్యాణ్కి పులపర్తికి డిఫరెన్స్ 8,000 ఓట్లే. సో 62,000 ఓట్లు, 54,000 ఓట్లు. ఈ రెండు కలిస్తే ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ వైసీపీని ఓడించవచ్చు అనేది వీళ్ళు వేస్తున్న లెక్కలు. మరి చూద్దాం. రాజకీయాల్లో అర్థమెటిక్ ఉండదు, కెమిస్ట్రీయే ఉంటుంది అంటారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. మరి అక్కడ కెమిస్ట్రీ పనిచేస్తుందా, అర్థమెటిక్ పనిచేస్తుందా చూద్దాం. మరి భీమవరంలో ఎవరినైతే అంటే 2019 ఎన్నికల్లో వైసీపీని ఎంత విమర్శించారో అంతకు మించి తెలుగుదేశం పార్టీని కూడా విమర్శించారు పవన్ కళ్యాణ్. సో చూద్దాం మరి ఆ ఈక్వేషన్స్ ఎలా మారబోతూ ఉన్నాయని చెప్పి. ఇక నర్సాపురం నియోజకవర్గానికి వస్తే జనసేన పార్టీలో అక్కడ సీటు తనదేనని నిన్న మొన్నటి వరకు చెప్పుకున్న బొమ్మిడి నాయకర్కు అక్కడ కాస్త ఇబ్బందికర పరిస్థితులు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. రీసెంట్గా కొత్తపల్లి సుబ్బారాయుడు కాపు సామాజిక వర్గంలో ఒక బలమైన నాయకుడు. ఆయన గతంలో 3-4 సార్లు సబ్జెక్టు కరెక్షన్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2 సార్లు మినిస్టర్గా కూడా పనిచేశారు. ఒకసారి నర్సాపురం ఎంపీగా కూడా పనిచేశారు. చాలా సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం, మంచి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు. ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన ప్రసాదరాజుకు మద్దతు ఇచ్చారు. ప్రసాదరాజుకు మద్దతు ఇవ్వడం వల్ల జస్ట్ 5,000 ఓట్ల తేడాతో బొమ్మిడి నాయకర్ అక్కడ ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థి బండారు మాధవ నాయుడు 27,059 ఓట్లు తెచ్చుకున్నారు. జస్ట్ 19.82%. అక్కడ తెలుగుదేశం పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముదునూరు ప్రసాదరాజు, కొత్తపల్లి సుబ్బారాయుడు సపోర్ట్తో గెలుపొందారు. ఆ తర్వాత ప్రసాదరాజుకి కొత్తపల్లి సుబ్బారాయుడికి వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ విభేదాలు వచ్చాయో అది అధిష్టానం వరకు వెళ్ళింది. ఒక సందర్భంలో ప్రసాదరాజుకి మద్దతు ఇచ్చినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నానంటూ ఆ విజువల్ మన దగ్గర ఉన్నట్టుంది, ప్లే చేయండి. చెప్పుతో కొట్టుకుంటా నేను అన్నట్టు ఒక సభలో కొట్టుకునే ప్రయత్నం కూడా చేశారు. ఆయన నిరసన వ్యక్తం చేశారు నల్ల కండువా కప్పుకుని. సో అది ఆ విజువల్ మనం చూస్తున్నాం. ప్రసాదరాజుకి సపోర్ట్ చేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నాను అని చెప్పి. సో ఆ తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది, లేకపోతే రాజకీయాలకు గుడ్ బై చెప్తారనే ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఆయన తెర మీదకి వచ్చారు. ఇప్పుడు బొమ్మిడి నాయకర్కు కొత్త సస్పెన్స్, కొత్త టెన్షన్ మొదలైంది. ఆయన 2 రోజులుగా మంగళగిరి పార్టీ ఆఫీసులోనే పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నట్టు మాకున్న సమాచారం. సో చూద్దాం మరి ఏం జరగబోతోంది అనేది. కొత్తపల్లి సుబ్బారాయుడు అయితే ఖచ్చితంగా అక్కడ సీటు నాదే, నేను కన్ఫర్మ్ చేసేసుకున్నాను, నాకు పవన్ కళ్యాణ్ అష్యూరెన్స్ ఇచ్చేశారు, అన్నీ రెడీ చేసుకోమన్నారు అని చెప్పి వాళ్ళ అనుచరులకు చెప్తున్నారట. ఆయన చెప్పారని చెప్పేసి బొమ్మిడి నాయకర్ కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీలో జాయిన్ అయిన వెంటనే కొత్తపల్లి ఇంటికి వెళ్ళి మరి కలిశారు. సో ఏం మాట్లాడారు ఏంటో అనేది చెప్పలేదు, కానీ కలిశారు. ఒకవేళ ఇప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడికే టికెట్ ఇస్తే మరి బొమ్మిడి నాయకర్ సపోర్ట్ చేస్తారా? మిగిలిన నియోజకవర్గాల్లో ఇటువంటి ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో టికెట్లు రాని వాళ్ళు ఏ రకంగా అసంతృప్తి వ్యక్తం చేయకుండా అక్కడ టికెట్స్ దక్కిన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారో ఆ రకంగా మరి బొమ్మిడి నాయకర్ సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఏం జరిగే అవకాశం ఉంది? వీటన్నిటికీ సంబంధించి అనిల్ అప్డేట్ చేస్తారు. అనిల్, నర్సాపురం గురించి మాట్లాడదాం.